బ్రేకింగ్ న్యూస్. విద్యార్థుల మెమోలను తప్పుగా ముద్రించి వారి భవిష్యత్తుతో ఆడుకుంటోంది తెలంగాణ ఇంటర్ బోర్డు. దీంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడింది. లాంగ్ మెమోపై ఫోటోలు అడ్డంగా ముద్రించడంతో నాగర్ కర్నూలులోని విద్యార్థులు వారి కళాశాలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు 2024లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 60 మందికి పైగా విద్యార్థుల మెమోలపై ఫోటోలు అడ్డంగా ముద్రించింది ఇంటర్ బోర్డు. నాగర్ కర్నూలు పరిధిలోని ఉయ్యాలవాడ, కోడేరు ప్రాంతాలలో ఏర్పాటైన జ్యోతిరావు పూలే ఇంటర్మీడియట్ కళాశాలలో చదివిన విద్యార్థుల మెమోలపై ఈ తప్పిదం నమోదైంది. దీంతో వివిధ కళాశాలల్లో చేరిన విద్యార్థుల మెమోలు అనుమతించకపోవడంతో ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. తప్పిదాన్ని సరిదిద్ది తిరిగి మెమోలు పంపిస్తామన్న ఇంటర్ బోర్డు నెలలు గడుస్తున్నప్పటికీ సరిచేసిన మెమోలను పంపకపోవడంతో అకాడమిక్ ఇయర్ వృధా అవుతుందేమోనని ఆందోళనలో విద్యార్థులున్నారు. తక్షణమే మెమోలు సరిచేసి ఇవ్వాలని విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. మా అమ్మాయి పోయిన సంవత్సరం 24-25 మధ్యలో ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇక్కడ బీసీ వెళ్ళిపోయారు, జ్యోతిరావు పూలే వేలాడ. అయితే అందుకను ఆమెకు బీటెక్స్లో సీట్ వచ్చింది. మైనాబాద్ జేబీఐటీలో వచ్చింది. అక్కడ సర్టిఫికెట్లు అన్నీ సబ్మిట్ చేయాలి. అప్పటికి ఉన్న సర్టిఫికెట్స్ కాబట్టి సబ్మిట్ చేసుకున్నారు వాళ్ళు. మెమోలు రాలేదు, తర్వాత తీసుకొచ్చిస్తాం సార్ అంటే ఓకే అన్నారు. మళ్ళీ 2 నెలల తర్వాత మేము వచ్చి ఇక్కడ కాలేజీలో అడిగితే మెమోలు వచ్చినాయి కానీ ఫోటోలు అడ్డం పడ్డాయి. ఆ ఫోటోలు అడ్డం పడడం వలన మీకు ఇది యాక్సెప్ట్ చేసుకోలేరు కాబట్టి మేము మళ్ళీ బోర్డ్ ఆఫ్కి పంపి మీకు మళ్ళీ రిటర్న్లో తెచ్చిస్తామని తీసుకొని ఇప్పటికి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఆ మెమోలు ఇస్తలేరు. అక్కడనే వాళ్ళు ఇబ్బంది పెట్టి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి దానికి ఏమైంది మెమో అంటే ఆమె చదువుకు గురి అవుతుంది సార్. దీనివలన ఇక్కడ డిఓ గారిని అడిగితే నారాజు వెంకటరమణ సార్ని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, అది వచ్చినాడే తీసుకోవాలనేది ఆయన ఈ సమాధానం చెప్తున్నాడు. సార్ మాకు ఏం చేయాలన్నా మాకు వస్తలేదు, కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి మాకు కూడా మన గవర్నమెంట్ తరఫున సహకారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.